శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తులైన మీ అందరికీ ఇదే నా నమస్కారం. మనం ఇంతకుముందు వీడియోల్లో కొన్ని కార్యక్రమాల్లో రకరకాల విశేషాలు స్వామివారి గురించి, తిరుమలలి వెంకటేశ్వర స్వామి గురించి, అలాగే ఆ పవిత్ర కొండ గురించి ఎన్నో విశేషాలు మనం తెలుసుకుంటూ వస్తున్నాం. అలాగే ఈరోజు ఒక చిన్న ఈ వీడియోలో మనం అసలు ఆ కొండ నడిచి ఎక్కటంలో గల విశేషాలన్నీ కూడా కొన్ని తెలుసుకుంటాం. మనలో చాలామంది, మీరందరూ చాలాసార్లు నడిచెక్కే ఉంటారు. ఎంతో అద్భుతమైన అనుభూతులకు లోనై ఉంటారు మీరందరూ కూడా. అసలు ఆ తిరుమల కొండలు ఎంతో పవిత్రమైనవన్నమాట. ఎన్నో కోట్ల సంవత్సరాలుగా ఎంతో మంది మహానుభావులు, మహాపురుషులు, సిద్ధులు, యోగులు, దేవతలు నడిచినటువంటి దివ్యమైన ప్రదేశాలు ఆ తిరుమల కొండలు. ఆ తిరుమల కొండలన్నింటిలో కూడా ఎంతో అద్భుతమైన శక్తి దాగి ఉంది. అది మనకి గ్రహించాలంటే మనం కొంచెం మనస్సుని భగవంతుడి దృష్టిగా పెట్టుకొని అదే ఆలోచనలో ఉంటే మనం ఎన్నో విశేషమైన అనుభూతులు పొందగలుగుతాం, ఎన్నో విశిష్టమైన విషయాలు తెలుసుకోగలుగుతాం. అసలు మీరందరూ కూడా ఈ వీడియో వింటున్న వాళ్ళందరికీ కూడా అదే నేను చెప్తున్నాను. మీరు ఒక్కసారి చక్కగా మళ్ళీ మనం ఆ కొండ ఎక్కిన అనుభూతిని మళ్ళీ మనం అందరం ఒకసారి గుర్తెచ్చుకుందాం. మనం ఇప్పటిదాకా ఎక్కని వాళ్ళైతే తప్పకుండా త్వరలో మీరు ఈ కొండ ఎక్కడానికి ప్రయత్నించండి. ఎందుకంటే సృష్టిలో ఎంతో పవిత్రమైన ప్రదేశం ఈ తిరుమల కొండ. అంతేకాదు, మనం అనుకుంటాము ఏదో తేలిగ్గా ఈ పాటికి మీలో కొంతమంది 30-40 సార్లు ఎక్కువ ఉండొచ్చు. సో మీలో కొంతమంది మీరు అనుకుంటూ ఉండొచ్చు అనమాట, నేను చాలా తేలిగ్గా ఎక్కువచ్చాను అని చెప్పేసి. కానీ అసలు ఇది ఎన్ని జన్మల నుంచో నాకు తెలిసి కొంతమంది నేను చూస్తుంటాను, వాళ్ళు ఎప్పుడో 20, 30, 40 కొన్ని వందల జన్మల తర్వాత కూడా తర్వాత వస్తుందేమో మీకు అవకాశం, ఈ కొండ ఎక్కే అవకాశం అనమాట. మనకి తెలియదు కదా మనం ఎప్పుడు మనకి ఈ అవకాశం వస్తుంది. ఇప్పుడు ఈ వచ్చిన అవకాశం ఎప్పటిది మనకి ఎన్ని జన్మల తర్వాత మనం ఈ కొండ మీద కాలు పెట్టుకుపోతున్నామో తెలియదు కదా మనకి. అందుకని ఇది చాలా మనకి అత్యంతమైన పవిత్రంగా భావించి, ఎంతో మహాభాగ్యంగా భావించి కొండ ఎక్కాలి మనం. అలాగే ఇంతకుముందు ఎక్కిన వాళ్ళు, అదే చెప్తున్నాను, ఇంతకుముందు ఎక్కిన వాళ్ళందరూ ఎంతో అదృష్టవంతులు అనమాట. ఎంతో భాగ్యం చేసుకోవటం వల్ల నాకు తెలిసి ఎంతోమంది ఎప్పటి నుంచో వెళదాం కొండ ఎక్కాలనుకోవటం, ఏదో కారణాల వల్ల ఎక్కలేకపోవటం జరుగుతూ వస్తుంది. అసలు మీరు తిరుమల కొండ నడిచి ఎక్కాలనే సంకల్పం రావడానికే ఆ స్వామివారి అనుగ్రహం ఎంతో మనకు ఉంటే కానీ ఆ సంకల్పం మనకి కలగదు. ఎందుకంటే ఆ తిరుమల కొండ నడిచి ఎక్కటంలో గల విశేషాలను ఎన్నో పురాణాల్లో ఎంతో గొప్పగా వివరించబడ్డాయి. ఎంతో మహానుభావులు ఎంతో చెప్పారు మనకి. అసలు మొట్టమొదటిగా మన కొండ ఎక్కబోయే ముందు మొట్టమొదటి మెట్టు దగ్గర నుంచున్నప్పుడు ఫస్ట్ ముందుగా ఒక్కసారి స్వామికి నమస్కరించాలి. ఏంటంటే, స్వామి, నీ కొండకు వస్తున్నాం, ఈ కొండ నడిచి ఎక్కుతున్నప్పుడు మాకు ఎటువంటి అలసట ఏమీ రానికుండా, ఏ అడ్డంకులు ఎక్కడ రానికుండా శుభప్రదంగా మా ఈ కాలినడక యాత్ర జరిగేలాగా మమ్మల్ని అనుగ్రహించు తండ్రి అని స్వామిని ప్రార్థించాలి. మొట్టమొదటి మెట్టు మీద కాలు పెట్టబోయే ముందే మీరు చేయాల్సిన పని ఇది. రెండోది, ఈ తిరుమల కొండ అంతా కూడా మనకి ఇలా కొండలాగా కనిపిస్తున్నప్పటికీ కూడా అదంతా కూడా ఆదిశేషుడే, సాక్షాత్తు ఆదిశేషుడే వచ్చి అక్కడ తిరుమల కొండ రూపంలో ఆ స్వామి వారి కోసమే వెలిసి ఉన్నాడు అక్కడ. సో మనం ఆదిశేషుడు మీద తలపెడుతున్నామంటే మన కాలు, ఆదిశేషుడు మీద మన కాలు మోపుతున్నామంటే ఎంతో పాపం కదా మనకి. సో అందుకని మనస్సులో ఒక్కసారి ఆదిశేషుడు కూడా మనసులో మనం నమస్కారం పెట్టుకుని ఆ కొండ ఎక్కడం మొదలుపెట్టాలి. ఈ రెండు పనులు మనం చేసినట్టయితే, అంటే కొండ ఎక్కే ముందు మొట్టమొదటి మెట్టు ఎక్కక ముందే మీ యువతల నుంచుని ముందర స్వామివారికి ఒక్క నమస్కారం పెట్టుకుని, స్వామి, నాకు ఈ కాలినడకని ఎంతో అద్భుతంగా, ఎంతో తేలిగ్గా చేసి ఎంతో అద్భుతమైన అనుభూతులు నాకు మిగిల్చదండ్రి అని చెప్పి ప్రార్థించాలి. రెండవది, ఆదిశేషునికి నమస్కరించి, స్వామి, నా పాదాలను నీ మీద శరీరం మీద మోపుతున్నాను, దయచేసి నన్ను క్షమించవలసింది. ఇది నేను ఆ స్వామి దర్శనార్థమే నేను వస్తున్నాను. కాలినడకను ఎంతో పవిత్రమైన మనసుతో, పవిత్ర బుద్ధితో, స్వామి మీద భక్తితో, అచంచలమైన విశ్వాసంతో ఆ స్వామిని చేరుకోవాలి, నడిచి ఈ ఆనందాన్ని పొందాలి, ఈ అనుభూతుల్ని పొందాలి అనే ఉద్దేశంతో నేను వస్తున్నాను. కాబట్టి ఈ కొండ మీద నడిచి ఎక్కే పుణ్యఫలం నాకు
పూర్తిగా ప్రసాదింపవలసింది అని మనం ఆదిశేషుని ప్రార్థించాలి. మనం అలా ఇద్దరిని, స్వామివారిని, ఆదిశేషుని మనం ప్రార్థించి ఇంకా కొండ ఎక్కడం మనం మొదలు పెడతాం. ఈ కొండ ఎక్కుతున్నప్పుడు విశేషాలు ఏమిటంటే, అసలు తిరుమల కొండకే ఎన్నో కోట్ల నామాలతో పిలువబడుతుంది. దాన్ని ఎన్నో వేదాలన్నీ ఆ కొండ లోపలే ఉన్నాయి కాబట్టి దాన్ని వేదాద్రి అంటాం. అసలు కృతయుగంలో ఇది మొత్తం బంగారమయమే, అందుకని దీన్ని కనకాద్రి అని కూడా అంటారు. ఎన్ని విశేషాలు, అసలు కొన్ని వేల నామాలు కల వెంకటాద్రిపై మనం నడిచి ఎక్కుతున్నామంటే అది ఎంతో 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 పుణ్యఫలంగా భావించాలి. మనకి ఎన్నో జన్మల పూర్వ పుణ్యఫలం చేత కానీ నడిచెక్కే భాగ్యం కలగదు. మనం నడిచెక్కుతున్నప్పుడు ఇంకా ఎన్నెన్నో విశేషాలు మనం గమనించవచ్చు. మనతో పాటు ఒకసారి పూర్వకాలంలో ఇంద్రుడు ఒక బ్రాహ్మణుని అకారణంగా నిందిస్తాడు. నిందించేటప్పటికీ ఆ బ్రాహ్మణుడికి చాలా బాధ కలిగి అక్కడితో తను ఆత్మహత్య చేసుకుంటాడు. అప్పుడు ఎలాగా ఇది అక్కడితో ఈ ఇంద్రుడిని బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది. దీని గురించి ఏ విధంగా ఈ బ్రహ్మహత్యా పాతకం గురించి తనకి కలిగి ఉపశమనం అంతా కలిగి అది ఎలాగా పోగొట్టుకోవాలా అని చెప్పి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తాడు, నాయన, ఈ సృష్టిలో కల్లా అతి పవిత్రమైనది వెంకటాద్రి. నువ్వు వెంకటాద్రికి వెళ్ళి మానవ రూపం ధరించి ఆ తిరుమల కొండ కనుక ఒక్కసారి నడిచి ఎక్కినట్టయితే ఈ బ్రహ్మహత్యా పాతకం అంతా తీరిపోతుంది అని చెప్తాడు. చూసారా ఎంత పవిత్రమైందో, సాక్షాత్తు ఇంద్రుడికి. సో అప్పుడు ఇంద్రుడు వెంటనే బ్రహ్మదేవుడు సెలవు తీసుకుని, చాలా చక్కగా చెప్పావు తండ్రి, నేను వెళ్ళి ఇదే విధంగా చేస్తానని భూమి మీదకి వచ్చి తిరుమల ముందు మానవ రూపంలో తిరుమల కొండ నడిచి ఎక్కడం మొదలు పెడతాడు. చూస్తూ ఉంటే దానికి ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. ఎంతమంది భక్తులు ఏమిటి, వీళ్ళందరూ రకరకాలుగా గోవింద గోవింద అంటూ వెళుతుంటే ఎంతో పారవశ్యం చెందుతాడు వీళ్ళందరినీ చూసి. ఎంత స్వామి మీద ఎంత అచంచలమైన భక్తితో వీళ్ళందరూ వస్తున్నారు కదా అనుకుంటూ. అలా కొంచెం ముందుకు వెళుతుండేటప్పటికీ వారికి ఇంద్రుడు వారికి ఎదురుగా ఒక అత్యంతమైన తేజస్సుతో ఒక వ్యక్తి వస్తూ కనపడుతుంటాడు. ముందుకు దిగుతూ కొండ దిగుతూ ఎవరా అనుకుంటాడు. దగ్గరికి వచ్చిన తర్వాత కాసేపు ఇంద్రుడి దగ్గర కాసేపు కూర్చునేటప్పటికి అతను మామూలు మానవ రూపంలోనే ఉంటాడు, కానీ చాలా తేజస్సుతో మెరుస్తూ ఉంటాడు అన్నమాట. అప్పుడు కాసేపటికల్లా ఇంద్రుడికి అర్థమవుతుంది, అక్కడ అది వచ్చింది సాక్షాత్తు వాయుదేవుడే ఆ రూపంలో అక్కడ తిరుగుతున్నాడు. అప్పుడు ఆశ్చర్యపోయి ఇంద్రుడు వాయుదేవుడిని అడుగుతాడు, వాయుదేవ, ఏమిటి విశేషం, నువ్వు ఇలా మానవ రూపం ధరించి ఈ కొండ మీద ఇలా తిరుగుతున్నావు, నువ్వు ఇక్కడ ఈ వెంకటాద్రిపై ఎక్కడ కనపడ్డావు నాకు ఏంటంటే, అప్పుడు వాయుదేవుడు చెప్తాడు, ఇంద్ర, ఈ ప్రపంచం ఈ సృష్టి మొత్తం నేను ఇక్కడ వ్యాపించి ఉంటాను నేను, కానీ ఈ తిరుమల కొండలంటే నాకు ఎంతో చాలా ఇష్టమైనవి, ప్రదేశం అంతా కూడా ఎంతో పవిత్రమైనవి. ఈ కొండలు ఎక్కడానికి నిత్యం ఇన్ని కోట్ల సంవత్సరాలుగా ఎందరో భక్తులు నిత్యం వస్తూ ఉన్నారు ఇక్కడికి. సో వారందరినీ చూడటం అనేది నాకు ఎంతో ఆనందదాయకం. అలాగే వాళ్ళందరూ ఈ కొండలు ఎక్కుతున్నప్పుడు వారిలో మధ్యలో వారికి అలసట కలిగిన కాస్త ఉపశమనం కలిగించడానికి నేనే ప్రత్యక్షంగా ఇక్కడ ఉండి ఒక్కొక్కసారి వారికి మనసుకి శరీరానికి ఎంతో హాయి కలిగించేలాగా ఇదంతా కూడా చక్కగా ఉండేలా చేస్తుంటాను. అలా అని చెప్తాడు. అని ఇలా చెప్పేటప్పటికి వాయుదేవుడు ఈ మాట చెప్పేటప్పటికి ఇంద్రుడు కూడా ఎంతో ఆశ్చర్యపోతాడు. తిరిగి వారిద్దరూ కూడా కొండ నడిచెక్కడం ప్రారంభిస్తారు. ఎన్ని విశేషాలతో ఇలాగా నిత్యం ఎందరో దేవతలు మానవ రూపం ధరించి ఈ తిరుమల కొండల్ని నడిచెక్కుతూ ఉంటారు. అందుకని ముఖ్యంగా దేవతలు ఏకాదశి పౌర్ణమి రోజుల్లో
అది కూడా ఉదయం వేళల్లో, సాయంత్రం వేళల్లో ఎక్కువగా వస్తుంటారు దేవతలు ఆ కొండ మీద ఎక్కడానికి. అంతేకాకుండా ఈ కొండ మీద మనం ఎక్కుతున్నప్పుడు మీరు గమనించండి, మామూలుగా మనమైతే ఎప్పుడైనా ఏదైనా కొండ ఎక్కుతుంటే మనకి ఎక్కుతున్న కొద్దీ అలసటగా ఉంటుంది. వేరే తిరుమల కొండల్లో ఉన్న విశిష్టత ఏమిటంటే, మనం కొండ ఎక్కుతున్న కొద్దీ మనలో ఇంకా 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 శక్తి వస్తూ ఉంటుంది మనకి. మనమే ఆశ్చర్యపోతాం. మామూలుగా బయట ఎక్కడికైనా కొంచెం వెళ్ళడానికి బతుకం చేసేవాళ్ళ మిళ్ళం కూడా కొంచెం నడిచి ఎక్కడం మొదలుపెట్టగానే మనకి ఇంకా శక్తి రావడం ప్రారంభమవుతుంటుంది. ప్రారంభమయ్యి మొదటి కొండ దాటి రెండో కొండ దాటి ముందుకు వెళుతున్న కొద్దీ ఎంతో శక్తి మనలో వచ్చి ఎప్పుడెప్పుడు ఇంకా ఉత్సాహం వచ్చేస్తుంటుంది మనకి. ఎప్పుడెప్పుడు పైకి మనం స్వామి దగ్గరికి పెడతామా అన్నట్టుగా ఎంతో ఆత్రంగా ఎంతో శక్తితో మనం ఈ కొండల పైకి ఎక్కగలుగుతాం. నేను చూస్తున్నాను ఇన్ని సంవత్సరాలుగా నాకు చెప్పిన వాళ్ళు ఎంతోమంది 70 ఏళ్ల వయసు వాళ్ళు, 80 ఏళ్ల వయసు వాళ్ళు, మోకాళ్ళతో నొప్పులతో బాధపడుతున్న వాళ్ళని చూశాను. అలాగే బైపాస్ సర్జరీ లేని వాళ్ళని చూశాను. చక్కగా స్వామి మీద నమస్కారం పెట్టుకుని స్వామి మీద భారం వేసి ఎక్కడ మనం మొదలుపెట్టామంటే చక్కగా తేలిగ్గా ఎక్కగలుగుతాం. అంతేకాకుండా ఇంకా చాలా విశిష్టత ఏమిటంటే ఇక్కడ మనకి తిరుమల కొండ నడిచి ఎక్కేటప్పుడు మనకి ఆ చుట్టుపక్కల అటు ఇటు అడవుల్లో ఎన్నో బ్రహ్మాండమైన అద్భుతమైన దేవతా వృక్షాలు ఉంటాయి. అంతేకాకుండా ఎంతో దివ్యమైన మూలికలు ఉన్నటువంటి వృక్షజాలము, ఎన్నో మొక్కలు అవన్నీ ఉంటాయి మనకి. అందుకని ఈ కొండ ఎక్కుతున్నప్పుడు మనం వాటి మించి వచ్చే గాలి అన్నమాట, వాటి మించి వచ్చే గాలి, అంత దేవతా వృక్షాలు, ఆ మొక్కలు, ఎంతో మెడిసినల్ ప్లాంట్స్ అన్నమాట, అటువంటి వాటి నుంచి వచ్చే గాలి వల్ల మన ఊపిరితిత్తులు ఎంతో పరిశుభ్రం అవుతాయి. మనకి ఎక్కడ లేని శక్తి వస్తుంది. అందుకని అంత సునాయాసంగా మనం ఎక్కేయగలుగుతాం. అంతేకాకుండా భగవంతుడు స్వామివారు సాక్షాత్తు శ్రీ స్వామివారే వైకుంఠం నుంచి భూమికి వచ్చి తిరుమల కొండపై స్వామి వెలిసినప్పుడు దేవతలందరూ ఎంతో సంతోషించి ఆకాశం నుండి పుష్పవృష్టి కురిపిస్తారు. అవన్నీ ఏమిటి? ఎక్కడో దేవతా లోకాల్లో ఉండే పుష్పాలన్నీ పెద్ద వృష్టిలో పడతాయన్నమాట, కుంభవృష్టిలాగా. ఆ పుష్పాలన్నీ కూడా ఇప్పటికీ కూడా అదృశ్య రూపాల్లో మనం నడుస్తున్నప్పుడు ఈ తిరుమల కొండల్లో అనేక చోట్ల అవన్నీ ఆ పుష్పజాతులన్నీ కూడా ఇప్పటికీ అక్కడ ఉన్నాయి మనకి అవన్నీ. అంతేకాకుండా అందుకని మనకి వెళ్తున్నప్పుడు మీరు గమనిస్తూ ఉండండి, కొంచెం ప్రదేశంలో కొంచెం ప్రదేశం వచ్చేప్పటికి ఎంతో చక్కటి వాసన ఒకటి అనుభూతి మనకు వస్తూ ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుందో అటు ఇటు చూస్తాం, మనకి తెలియదు ఎక్కడి నుంచి వచ్చింది. సో నేను కొన్నిసార్లు వెళ్ళినప్పుడు చూశాను, ఒకసారి ఎక్కుతూ ఇలా కాసేపు చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ, మనసు ఎంతో చక్కటి వాసన వస్తుంది. ఏమిటా అక్కడ కూర్చొని చూసి కొంచెం తల వెనక్కి చెప్పి అలా చూసేటప్పుడు అక్కడ ఒక పెద్ద పువ్వు ఎంత అద్భుతంగా ఉందంటే, దానికి ఇలాగా 6 దళాలు కలిగి చాలా విచిత్రం, 6 రకాల రంగుల్లో ఉన్నాయి. ఎంతో అద్భుతంగా ఉంది. నేను ఇది ఏమిటా, అది అలా గాలికి ఎగిరిపడి వచ్చిందని అనుకున్నాను. అని చూసి కాసేపు చూసి ఒక్కసారి కళ్ళు మూసుకుని ఇలా ఇటు తిరిగి మళ్ళీ తిరిగి చూసేటప్పటికల్లా క్షణంలో మాయమైపోయింది. ఎక్కడ గాలి లేదు, ఇటు లేదు, ఒక్క సెకండ్లో అది మాయమైపోయింది. అంటే అది ఒక దేవతా పుష్పం అన్నమాట. ఈ దేవతా పుష్పాలు ఇలా మనకి తిరుమల కొండల్లో ఎన్నో ప్రదేశాల్లో ఉంటాయి. దేవతా వృక్షాలు, దేవతా పుష్ప మొక్కలు అన్నమాట. అసలు తిరుమల మొత్తాన్ని పుష్ప మండపం అని పిలుస్తారు తిరుమలని. సో ఇటువంటి పుష్పాలు మనం నడిచెక్కుతున్నప్పుడు మీరు ప్రశాంతమైన మనస్సుతో స్వామి మీద పూర్తి ఏకాగ్రత ఎక్కుతూ మధ్య మధ్యలో ఆగి చూస్తుండండి. కాసేపు కూర్చుని కన్నా మీకు ఎంతో చక్కటి బ్రహ్మాండమైన మంచి వాసన అన్నమాట, ఎంతో చక్కగా వస్తుంది. మనస్సుకి శరీరానికి ఎంతో ప్రశాంతత కలుగుతుంది. అసలు తిరుమల కొండ ఒక్కసారి భగవంతుని పూర్తిగా ఆయన తలుచుకుంటూ నడిచి ఎక్కటం మనం కనెక్ట్ చేస్తే అది 1000 అశ్వమేధ యాగాలకు సమానమైన ఫలితం ఇస్తుందని పురాణాల్లో చెప్పబడింది. చూసారా ఎంత అద్భుతమైనది తిరుమల కొండ అనేది. మనం ఏదో అనుకుంటాం, తేలిగ్గా ఎక్కగలుగుతున్నాం కదా అనుకుంటాం, కానీ ఎంతో ఎంతో పుణ్యప్రదమైనది. అలాగే ఎక్కుతున్నంతసేపు స్వామినే స్మరిస్తూ ఉండాలి.
కొండ ఎక్కుతున్నప్పుడు అంతా కూడా ఎక్కుతున్నంతసేపు మీరు ఇంకొక విషయం దృష్టిలో పెట్టుకోండి. ఎక్కుతున్నంతసేపు ఈ ప్రాపంచిక విషయాల గురించి మాట్లాడటం, లేకపోతే ఏదో సినిమాల గురించి మాట్లాడటం, ఈ పాలిటిక్స్ గురించి మాట్లాడటం. కొంతమంది చూస్తుంటాను నేను, కుటుంబాలతో సమేతంగా వెళుతుంటారు, నా 10 మంది 15 మంది అట్లా వెళుతుంటారు. వాళ్ళు ఆ ఎక్కుతున్నంతసేపు అన్నీ ఏదో వాళ్ళ అన్నదమ్ముల మధ్య గొడవలు, లేకపోతే ఈ ఆస్తి పంపకాల గొడవలు, లేకపోతే ఇంకో 15 రోజులు ఏదో రిజిస్ట్రేషన్ ఉంది, 20 రోజుల్లో ఇది ఉంది, లేకపోతే ఎలక్షన్లో వీడు గెలుస్తాడా, వచ్చి ఈ ఎలక్షన్లో వాడు గెలుస్తాడా, ఎవరు వస్తారు, లేకపోతే ఈ సినిమా ఏదో బాగుంది, ఆ సినిమా ఏదో బాగుంది, లేకపోతే నేను మొన్న ఎక్కడికో డిన్నర్కి వెళ్ళాను, అక్కడ చాలా భోజనం చాలా బ్రహ్మాండంగా పెట్టారు వాళ్ళు మాకు, లేకపోతే వచ్చిన తర్వాత నాకు ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఈ విధంగా నేను చేస్తాను, లేకపోతే ఇంకా ఇటువంటివి అనమాట అన్నీ. ఇలా నా ఉద్యోగంలో వాడితే ఎవరితో గొడవగా ఉంది, లేకపోతే మా ఎవరో ఇందాక చెప్పినట్టు ఈ అన్నదమ్ములతో వైరాలు ఉన్నాయి. ఇటువంటి ప్రాపంచిక విషయాలు మీరు తిరుమల కొండపై ఎప్పుడు మాట్లాడకండి. ముఖ్యంగా కొండ ఎక్కుతున్నంతసేపు కూడా మీరు ఇటువంటి ప్రపంచ విషయాలు కనుక మాట్లాడటం మొదలు పెడితే మీలో శక్తి పెరగడం కాదు కదా, శక్తి తగ్గడం ప్రారంభిస్తున్నట్టుంది. అతి పవిత్రమైన ప్రదేశం. ఇందాక నేను చెప్పినట్టుగా మీరు నడిచే ప్రతి అడుగు ప్రతిలోనూ ఒకప్పుడు అందరూ మహానుభావులు, మహర్షులు, ఎందరో ఇన్ని కోట్ల సంవత్సరాలుగా ఎందరో దేవతలు నడిచిన ప్రదేశాలు. మీరు వేసిన అడుగు బహుశా ఏ అగస్త్య మహర్షి వేశాడేమో, అక్కడ అంతకుముందు ఏ భరద్వాజుడు వేశాడేమో అదే అడుగు, అదే ప్రదేశంలో మీరు అడుగు వేస్తున్నారేమో. అటువంటి మహర్షులు, దేవతలు మీ ముందే ఇందాక చెప్పినట్టుగా ఒక వాయుదేవుడో, లేకపోతే అగ్నిదేవుడో, లేకపోతే ఇంద్రుడో, కుబేరుడో, ఎవరో ఒక దేవత అంతకు ముందే అనమాట. అష్టదిక్పాలకులు ఇంద్రుడు, వరుణుడు, కుబేరుడు, ఎవరో ఒక దేవత ఎవరో అప్పుడే నడిచి వెళ్ళి ఉండొచ్చు. వాయుదేవుడు వెళ్ళి ఉండొచ్చు అంతకుముందే. ఇంద్రాది అష్టదిక్పాలకుల్లో ఎవరైనా వెళ్ళి ఉండొచ్చు. వీళ్ళందరూ మనం అటువంటి మహాన్ పురుషులు మనం గనక ఒక్క అడుగు కూడా వేస్తున్నాము అంటే ఆ ప్రదేశంలో, ఆ అడుగులో మనం కూడా అడుగు వేసామంటే ఎంత పవిత్రత మన ఒంటి మొత్తానికి మన శరీరానికి వస్తుంది. అది మనం గ్రహించాలి. అది ఎప్పుడు మనం గ్రహించగలుగుతాం? మన మనస్సును కూడా దాని మీదే దృష్టి పెట్టుకున్నప్పుడు అనమాట. అంటే స్వామి మీదే మనం దృష్టి కనుక పెట్టుకుని ఉంటే మన మనసు ఆటోమేటిక్గా మన శరీరం మన శక్తి తీసుకుంటున్నారు, అంతా కూడా ఆ శక్తిని తీసుకోగలుగుతుంది. ఎంతో బ్రహ్మాండమైన ఎనర్జీ ఉంటుంది అక్కడ. అసలు కొన్ని కోట్ల జన్మల్లో చేసిన పాపాలన్నీ కూడా నశిస్తాయి. ఒక్కసారి తిరుమల కొండలు ఎక్కుతుంటేనే ఎన్నో కోట్ల జన్మల పాపాలు నశిస్తాయని చెప్పబడుతుంది. ప్రపంచంలో అతి విశిష్టమైనది అనమాట. అందుకని ఇటువంటి ఆలోచన ఏమీ పెట్టుకోకుండా స్వామివారిని ధరిస్తూ, లేకపోతే స్వామికి సంబంధించిన ఏ లీలన్నా మీరు చెప్పుకుంటారు. ఇంతకుముందు మీరు వచ్చినప్పుడు మీకు జరిగిన అనుభూతులు అవి ముచ్చరించండి. మీతోటి, మీ స్నేహితులతోటి, మీ బంధువులతోటి అవి ముచ్చరించుకోండి. లేకపోతే మీకు తెలిసిన మహాభారతం, రామాయణం ఇటువంటి విశేషాలలో ఏమైనా విశేషాలు ముచ్చరించండి. అసలు స్వామివారి లీలలే మన అందరి జీవితాలలో ఎన్ని ఉంటాయి నిత్యం. ఎన్ని లీలలు చూసాం. మనం పుట్టినప్పటి నుంచి ఎన్నో లీలలు చూస్తూనే ఉంటాం, ఎన్నో లీలలు వింటుంటాం. ఇటువంటివన్నీ అనుకుంటూ తలుచుకుంటూ స్వామిని కనుక ఎక్కితే మీకు చాలా అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. మీరు అప్పుడు మనకి ఇందాక నేను ఇప్పుడు మీకు చెప్పినటువంటి ఈ అనుభూతులు ఇవన్నీ కూడా మీకు లభిస్తాయి అప్పుడు మనకి పూర్తిగా.
ఇక్కడ ఇంకొక విశేషం కూడా మీకు చెప్పాలి. ఈ ఏడుకొండలు ఎక్కటంలో ఇందాక ఎన్నో విశేషాలు నేను చెప్పాను కదా. అసలు ఈ కొండ ఎక్కటానికి కూడా మనం కుండలిలో మనకి 7 చక్రాలు ఉంటాయి మన శరీరంలో. ఒక్కొక్క కొండ ఎక్కుతున్నప్పుడు మనం ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ వెళ్ళి చివరికి సహస్రాలు వచ్చేటప్పటికి ఆ స్వామిని పూర్తి దర్శనం అయ్యి స్వామితో ఈ సృష్టి మొత్తానికి పరబ్రహ్మమూర్తి అయిన ఆ స్వామితోనే మన మనస్సు పూర్తిగా లయమవుతుంది అనమాట. ఒక్కొక్క చక్రం ఒక్కొక్క కొండ ఎక్కుతున్న కొద్దీ మనం ఒక్కొక్క చక్రం నుంచి దాటుకుంటూ మనం ఈ సృష్టి మొత్తానికి మూల పురుషుడైన ఆ పురుషోత్తముడి దగ్గరికి మనం చేరుకుంటామని గ్రహించాలి. అంటే మనని మనం శుద్ధి చేసుకుంటూ జ్ఞానం పెంచుకుంటూ ఈ వికారాలన్నిటి నుంచి పోగొట్టుకుంటూ వీటిలన్నిటి నుంచి బయటపడి ఇటువంటి మోహాలన్నింటినీ తెంచుకుంటూ ఒక్కొక్క చక్రం దాటుకుంటూ ఏ విధంగా అయితే మనం కుండలిని జాగృత చేసుకుంటూ సాధకులందరూ వెడతారో ఈ 7 కొండలు ఎక్కటంలో కూడా ఇదే రహస్యం దాగి ఉన్నది అని మహానుభావులు పెద్దలు చెప్తారు. ఈ 7 కొండలు ఎక్కటంతో మానవుడు భగవంతుని దగ్గరికి చేరుకుంటాడు. అందుకని ఇందాక చెప్పినట్టు నేను ప్రతి అణువు దీంట్లో ఎంతో పవిత్రమైన ప్రదేశం. నేను ఎన్నోసార్లు ఎక్కినప్పుడల్లా ఎన్నో అనుభూతులకు లోనవుతుంటాను. కొన్నిసార్లు నేను కూర్చున్నప్పుడు చూస్తాను, నా పక్కనే కూర్చుని ఏదో దేశం నుంచి ఎవరో వచ్చి కూర్చొని మాట్లాడతాను. కాసేపు మాట్లాడి ఇంత క్షణంలోనే మాయమైపోతున్నాడు. ఎందరో దేవతలు నేను రావటం చూశాను. సాక్షాత్తు అసలు అష్టదిక్పాలకులు నవగ్రహాలు అయితే ఎన్నిసార్లు నేను అక్కడ అదృశ్య రూపాల్లో వాళ్ళు కొండలెక్కుతూ వెళ్ళటం చూశాను. ఎంత అద్భుతమైన అనుభూతులండి, అవన్నీ మీరు కూడా చక్కగా గ్రహించగలుగుతారు. అయితే ఏంటి, చాలామంది మనం అందరం ఏదో ఉరుకులు పరుగులెత్తుతూ ఇదేదో ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేసాలన్నట్టుగా చేస్తున్నాం. ఆ విధంగా ఏదో డ్యూటీ చేస్తున్నట్టు కాకుండా ప్రతి క్షణం మీరు ఆస్వాదించండి. మీరు ఏదో మొక్కుకుని వెళుతున్నట్టు సరదాగా ఎక్కుతుండొచ్చు, మీ స్నేహితులతో పాటు బంధువులతో పాటు సరదాగా ఎక్కుతూ ఉండొచ్చు. అయినా కూడా ప్రతి క్షణం ఆస్వాదించండి. నేను ఇందాక చెప్తున్నట్టుగా మీరు అనుకోవచ్చు లౌకికంగా నేను 20 సార్లు ఎక్కాను, 30 సార్లు ఎక్కాను, ఈ విధంగా ఎక్కుతున్నాను. కానీ అసలు ఎన్ని జన్మల తర్వాత మీరు వచ్చారో ఇక్కడికి. ఆ మధ్య నేను ఒకతను చూశాను. అతను దాదాపు 470 జన్మల నుంచి తప్పిస్తున్నాడు ఈ మనిషి తిరుమల ఎక్కడానికి. ప్రతి జన్మలోనూ అతను ఒకసారి ఎక్కడో దేశాల్లో విదేశాల్లో ఎక్కడెక్కడో పట్టడం జన్మించింది. ఒక్కో జన్మలో అతనికి మళ్ళీ అతను చేసిన ఒకసారి తిరుమల యాత్రలో చేసిన ఒక పాపం వలన ఇప్పుడు ఇంకో విషయం గుర్తుంచుకోండి. ఇంతటి పవిత్ర క్షేత్రంలో మీరు చేసే ఏ పుణ్య కార్యమైనా కూడా 1000 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది మీకు. అలాగే మీరు చేసే పాపం అది 1,000,000 రెట్లుగా చూపిస్తుంది మీకు అనుభవం. ఆ అనుభవం, ఆ పాప అనుభవం అనేది, కర్మ అనేది మిమ్మల్ని 1,000,000 రెట్లు పట్టుకుంటుంది. పుణ్యఫలం ఎలా అయితే 1000 రెట్లు మీకు వస్తుందో చేసే మంచి పనుల వల్ల, దానం వల్ల, పుణ్యక్షేత్రాలు ఏ పుణ్యక్షేత్రానికైనా ఇది వర్తిస్తుంది. తిరుమల క్షేత్రానికి సాక్షాత్తు స్వయం వ్యక్తమై వెలిసిన క్షేత్రాలకి ఇంకా ఇది చాలా విశిష్టంగా ఉంటుంది. ఎటువంటి పరిస్థితులు అటువంటి పొరపాటు చేయకండి. ఈ విధంగా ఒకసారి 407 జన్మల్లో ఎప్పుడో చేసిన ఒక మనిషి 470 జన్మల పాటు తిరుమలకు మళ్ళీ రాలేకపోయాడు. ఈ జన్మలో అది కూడా తన 42వ ఏట, 42వ ఏట ఒకసారి ప్రయత్నించాడు, వెళ్ళలేకపోతాడు. మళ్ళీ 44వ ఏట అతని తెలియదు ఇది ఇంతకుముందు జన్మలో నేను వెళ్ళలేకపోయాను. కానీ ఎందుకో తాపత్రయపడుతుంటాడు, వెళ్ళాలని ఎప్పుడు వెళ్ళలేకపోతాడు. చివరికి 44వ ఏట తను కొండ ఎక్కగలుగుతాడు. చూసారా ఎంత అదృష్టం. మనం ఈరోజు ఇట్లా ఎక్కగలుగుతున్నాం మీరు అంటే ఎంత అదృష్టం. చూసారా అంత విశిష్టమైనటువంటి కొండ అనమాట. సో వచ్చిన మనకి భగవంతుడు ఇచ్చాడు, ఇంత అదృష్టాన్ని ఇచ్చాడు మనకి ఈ జన్మలో. సో ఎన్ని జన్మల నుంచి మనం ఎదురు చూస్తున్నామో ఈ కొండ ఎక్కడానికి మనకు తెలియదు. కాబట్టి ఈ ఎక్కుతున్నంతసేపు కూడా స్వామిని స్మరిస్తూ ఉంటే మీకు ఎన్నో అనుభూతులు కలుగుతాయి. మీకు కూడా ఎందరో దేవతలు తెలియని రూపాల్లో ప్రత్యక్షమవచ్చు. మనకు ఒక్కోసారి అనుకుంటాం, మీతో పక్కన వెళుతూ చూడండి, ఎవరో వేరే దేశం భక్తులు, ఎవరో వేరే రాష్ట్రం వాళ్ళు, ఏరో భాష వాళ్ళు వచ్చి కాసేపు వాళ్ళకి వచ్చిన భాషలో 4 మాటలు మీతో మాట్లాడి వెళ్ళిపోతుంటారు. మనకి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. బహుశా అది మిమ్మల్ని ఏదో అనుగ్రహించడానికి వచ్చిన ఏ దేవతనో కావాలి. అంతేకాదు ఈ నవగ్రహ దేవతలు కూడా ఏం చేస్తారంటే
వారికి అన్నిటికంటే స్వామివారిని ఏ విధంగా ఆనందపరచాలా అని చెప్పి అనుకుని ఉంటారు వీడు కూడా. సో స్వామికి ఏది ప్రీతికరం? స్వామి భక్తుల్ని ఎవరైతే వారికి సహాయపడుతుంటారో వారికి స్వామి అపారమైన కరుణ చూపిస్తాడు. అందుకని స్వామి కరుణ కటాక్షాలు పొందడానికి మనమందరం ఎలా తప్పిస్తామో ఈ నవగ్రహ దేవతలు, అష్టదిక్పాలకులు అందరు దేవతలు అలా తప్పిస్తుంటారట. సో అందుకని వారు ఏం చేస్తారు, ఈ కొండ మనం ఎక్కుతున్నప్పుడు వీళ్ళల్లో ఏదైనా మనకి గ్రహబాధలు కనుక ఉండుంటైతే మనం స్వామి దగ్గరికి వస్తున్నామని చెప్పి వారు ఏదో రూపంలో మన దగ్గరికి కాసేపు కూర్చుంటారు. ఆ కూర్చున్న ఆ క్షణంలో మీకు ఆ గ్రహబాధ అంతా తీరిపోతుంది అక్కడితో. అంటే ఏ ఇంద్రుడో ఎవరో మీ పక్కన వచ్చి కూర్చుని, ఎవరో దేవతలు దిక్పాలు అసలు నవగ్రహ దేవతలు ఎవరో మీ దగ్గర కూర్చున్నావు, లేకపోతే దిక్పాలకులు ఎవరో మిమ్మల్ని కరుణించడానికి. నేను ఆ మధ్య చూస్తాను ఒకరికి ఇలాగే అనేక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఆర్థిక సమస్యలతో ఉన్నాడు. సో ఆమెను ఎప్పుడు నిత్యం ఆరాధిస్తూ ఉండేవాడు. సో అతను వెళ్ళి నాతో పాటు ఆ రోజు వచ్చాడనమాట. ఒకసారి వెళ్ళి వచ్చిన తర్వాత మెట్టు మీద కూర్చున్న తర్వాత కాసేపటికి అతని పక్కన సాక్షాత్తు కుబేరుడే వచ్చి మానవ రూపంలో వచ్చి కూర్చుని ఇతనికి 4 మాటలు చెప్పి మళ్ళీ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 6 నెలల్లోనే ఇతని పరిస్థితి పూర్తిగా తిరిగిపోయి చక్కగా ఎంతో ధనలాభం కలిగి ఎంతో ప్రమోషన్ జాబ్లో వచ్చి ఫైనాన్షియల్గా ఎంతో బాగున్నాడు. అంటే ఏంటి, ఆ కుబేరుడు ఇతని మనసులో అది గ్రహించి స్వామిని అది కోరుకోవడానికే కదా స్వామిజీ కోరుకోవడానికి ఇక్కడికి వచ్చాడు. అందుకని వెంటనే ఇది కోరిక తీర్చి స్వామిని ఈ విధంగా ఆ కుబేరుడు ప్రసన్నం చేసుకున్నాడు. మనకి వెంటనే మన కోరిక తీరింది. ఇలా ఎన్నెన్నో విశేషాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ. సో ప్రశాంతంగా స్వామిని ఎప్పుడూ కూడా ఎక్కుతున్నంతసేపు ఎంతో మంచి నిశ్చలమైన మనసుతో ఎక్కండి. తప్పకుండా మీకు ఎన్నెన్నో దివ్యమైన అనుభూతులు కూడా కలుగుతాయి. మీరు 5 గంటలు కాదు 6 గంటలు తీసుకోండి. నన్ను అడిగితే ప్రశాంతంగా నెమ్మదిగా కనుక మీరు ప్రతి అణువు ఆస్వాదిస్తూ వెళితే మీకు అలిపిరి సైడ్ నుంచి అలిపిరి మార్గంలో ఎక్కడానికి 6 గంటలు పడుతుంది. సామాన్యంగా ఎక్కే వాళ్ళందరూ 3 గంటలు 3.5 గంటల్లో ఎక్కేస్తున్నారు. అదేమిటి, మీరు ఇంకా అలా అదే పనిగా ఎక్కుతూ వెళ్ళిపోతుంటాయి. ఇవేమీ ఆస్వాదించడం కుదరదు. ఈ చుట్టుపక్కల వచ్చాలు నేను చెప్పినవన్నీ ఆస్వాదించడం కుదరదు మీకు అప్పుడు. అలా కాకుండా ప్రతి క్షణం అసలు నాకు తెలిసిన ఒక మహానుభావుడు ఆయన మీకు చెప్తున్నాను. ఆయన పొద్దున్న 8 గంటలకు మొదలుపెట్టి సాయంత్రం 6 గంటలకు పైకి చేరుతాడు. ఏమిటి అని అడిగితే ఆయన ఏమన్నా తెలుసా, స్వామి ఇంతకంటే అదృష్టం నాకు ఏముంటుంది, ఇంత పవిత్ర ప్రదేశాన్ని మళ్ళీ ఎన్నాళ్ళకి రాగలుగుతాను, ఎప్పుడు రాగలుగుతాను, నేను వెళ్తుంటే ఎంత అనుభూతి, ఎంత అద్భుతమైన గాలి వృక్షాల నుంచి వస్తూ ఉంటుంది, ఎన్ని అనుభూతులు కలుగుతూ ఉంటాయి. ఒక్కొక్క ఆకు, ఒక్కొక్క మొక్కలో, ఒక్కొక్క చెట్టులో ఒక్కొక్క దేవత కనిపిస్తూ ఉంటుంది నాకు. వీళ్ళందరినీ చూసుకుంటూ ఇంకా పైకి వచ్చేస్తుంటే అయ్యో నేను వచ్చేస్తున్నానే నాకు బెంగగా ఉంటుంది. ఈ కొండని పైకి వచ్చేస్తాను ఎక్కడం అని చెప్పేసి అంటుంటాడు. పొద్దున్న 8 మొదలుపెట్టి సాయంత్రం 6 గంటలు చేస్తాడు. ఇలా నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నేను మీకు చెప్పేది ఏంటంటే, ఈసారి వెళ్ళినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో మీరు కంగారుగా ఏదో 2 గంటలు ఎక్కేసాం, ఎవరిని తృప్తిపరచడానికి మీరు ఎక్కుతున్నారు 2.5 గంటల్లో 3.5 గంటల్లో, ఇదేమి మనం రేస్ పెట్టుకోవట్లేదు కదా మనం ఎవరితోనూ కూడా. ఎంత అద్భుతమైన ప్రదేశం. ఇందాక చెప్పాను కదండి, మనం అనుకుంటున్నాం మనం ఈ జన్మలో ఇంతకుముందు జన్మలో ఏ పాపాలు చేసామో కూడా మనకు తెలియదు కదా. మనం చేసిన పాపాల వల్ల ఈ జన్మలో చేస్తున్న వాటి వల్ల ఏమో మనకేం తెలుసు, ఇంకో 200 జన్మల దాకా కూడా మనం ఈ స్వామి దర్శనాన్ని రాలేకపోతామేమో, ఈ కొండపై కాలు అడుగు పెట్టలేకపోతామేమో, మనకు తెలియదు కదా. అందుకని ఈ జన్మలో మనం రాగలిగామంటే అది మహాభాగ్యంగా గమనించి స్వామివారు మనపైన చూపిన అపారమైన కరుణగా మనం గ్రహించి ప్రతి క్షణం స్వామిని తలుచుకుంటూ ఆ చుట్టుపక్కల ఈ మొక్కలోనూ ఆ చెట్లోనూ అందరినీ దర్శిస్తూ చక్కగా నెమ్మదిగా 5-6 గంటలు తీసుకుని అప్పుడు పైకెక్కండి. అప్పుడు మీకు ఈ అనుభూతులు బాగా మిగిలిపోతాయి. ఇందాక నేను చెప్పినట్టు ఎన్నో మెడిసినల్ ప్లాంట్స్, ఎన్నో దేవతా వృక్షాలు ఆ కొండల్లో ఉంటాయి, మనం గుర్తుపట్టలేమన్నమాట. సో మీరు వెళ్తూ కాసేపు ఆగండి, కాసేపు ఆ పక్కన కూర్చోండి, కాసేపు చక్కగా ఏమీ కంగారలేదు, చక్కగా కూర్చుని అదంతా ఆస్వాదించండి. ఆ మెడిసినల్ ప్లాంట్స్ నుంచి వచ్చే పవిత్రమైన గాలి ఈ శరీరం మొత్తాన్ని శుభ్రం చేస్తుంది. ఎటువంటి శారీరక రుగ్మతలైనా కూడా పూర్తిగా తొలగిపోతాయి మీకు. ముఖ్యంగా
లంగ్స్కి సంబంధించింది కానీ హార్ట్కి సంబంధించింది కానీ ఎంతో అద్భుతం. అసలు దేనికైనా శరీరంలో ఉండి ఎటువంటి అనారోగ్యాలైనా కూడా కొండ ఎక్కి స్వామివారిని దర్శించుకోవడంతో అన్నీ పోతాయండి. అంతటి పవిత్రమైన తిరుమల కొండలు, అది మీరు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. మీరు ఇలా నేను ఎక్కిన ఎన్నోసార్లు ఎంతోమంది దేవతలు. ఒకసారి అయితే చాలా ఆశ్చర్యకరంగా 2 పక్షులు అన్నమాట, ఎంతో అద్భుతంగా పక్షులు ఆ చెట్టు పైన నేను వెళ్తున్నట్టే ఒక చెట్టు పైనుంచి ఎంతో చక్కగా వస్తున్నాయి. ఏమిటని తలపక్కి చూస్తే ఎంతో ముచ్చటగా ఉన్నాయి ఈ పక్షులు 2. అసలు ఇటువంటి పక్షి జాతిని నేను ఎప్పుడూ ఎక్కడా గమనించలేదన్నమాట. ఏంటి ఆ పక్షి జాతిని ఒక్క క్షణం కళ్ళు మూసుకుని స్వామివారిని ప్రార్థిస్తే వెంటనే నా మనసుకు నాకు అర్థమైంది. ఏమిటి ఆ పక్షుల జంట శ్రీ స్వామివారు, మహాలక్ష్మి తల్లి. వారిద్దరికీ ఇలా వచ్చే భక్తులంటే ఎంతో ప్రీతి. ఈ తిరుమల కొండల్లో ఎన్నో రకాల రూపాల్లో స్వామి నిత్యం తిరుగుతూ ఉంటారు. ఇలా అప్పుడప్పుడు ఈ నడిచే దారిలో వెళ్ళే భక్తులందరినీ చూడడానికి పక్షుల రూపంలో ఆయన చెట్ల మీద కూర్చుని ఈ భక్తులందరినీ చూసి ముచ్చట పడుతుంటారు. ఇంత దూరాల నుంచి వస్తున్నారు ఈ భక్తులు, వీళ్ళని మనం ఏ విధంగా అయినా కూడా వీళ్ళని పూర్తిగా రక్షించాలి, వీళ్ళ ఆపదలన్నింటి నుంచి గట్టెక్కించాలని చెప్పి అక్కడికక్కడే మిమ్మల్ని ఆదుకుంటారు వాళ్ళు. మనకి తెలియదు అనుగ్రహం. అందుకనే మీరు వెళ్తున్నప్పుడు చూడండి, ఎక్కడెక్కడో అడవులో మీకు దూరం నుంచి రకరకాల పక్షుల కిలకల రావాలు వినిపిస్తుంటాయి. వాటిల్లో ఏమో సాక్షాత్తు స్వామివారు కూడా ఒకలేమో అని మీకు మనం విన్నది అప్పుడే. ఇది ఎన్నో అద్భుతమైనటువంటి అనుభూతులకు, దివ్యమైనటువంటి విశేషాలకు నిలయమైనటువంటిది ఈ తిరుమల నిలయం. అందుకనే అన్నమాచార్యుల వారు 32,000 కీర్తనలు రచించారంటే సామాన్య స్వామివారి మీద ఇటువంటి ఇందరు దేవతలు, 3 కోటి దేవతలు నిత్యం స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారంటే ఎటువంటి ప్రదేశం తిరుమల. అటువంటి ప్రదేశాన్ని మీరు ఈసారి ఎక్కినప్పుడు చక్కగా కాలినట్టు నేను ముందు చెప్పినట్టుగా ఎక్కే ముందు మొదటి మెట్టు దగ్గరే స్వామివారిని, ఆదిశేషుని ప్రారంభించి నమస్కరించి మీ నడక ప్రారంభించండి. చక్కగా మీకు అద్భుతమైన అనుభూతులు కలిగి ఎంతో దివ్యమైన స్వామి దర్శనం జరుగుతుంది. ఇంకా చాలాసార్లు మీరు స్వామి తిరుమల కొండకి నడిచెక్కగలుగుతారు. ఇప్పుడు ఈ వీడియో మీరు ఇప్పటి నుంచి విన్నారు కదా, ఈ స్వామి లీలా విశేషం, తిరుమల లీలా విశేషం అంతా విన్న మీ అందరికీ కూడా తిరుమల కొండ నడిచి ఎక్కిన పుణ్యఫలం పూర్తిగా లభిస్తుంది. ఇది స్వామి ఈ వీడియో చేస్తున్నప్పుడు నా మనసులో పెట్టిన మెసేజ్. నాకు వచ్చిన మెసేజ్ నేను మీకు చెప్తున్నాను ఈ రూపంలో. ఇది ఎవరైతే ఈ లీలంతా విన్నారో వారందరికీ కూడా, అంటే మీలో కొంతమంది అనారోగ్యంలో ఏమో 70 సంవత్సరాలు వచ్చో, 80 సంవత్సరాలు వచ్చో, ఎక్కలేకపోవచ్చు, అనేక రకాల కారణాల వల్ల ఎక్కలేకపోతారేమో, వారందరికీ కూడా ఈ కొండ పూర్తిగా ఎక్కిన ఫలితం వస్తుంది. అలాగే ఇంత విశేషాలు మీరు ఉన్నారు కాబట్టి మీకు ఏమాత్రం మీరున్నా ఈసారి నడిచి ఎక్కడానికి ప్రయత్నించండి. ఎన్నో జన్మల్లో మీరు చేసుకున్న పాపాలన్నీ నశిస్తాయి. అక్కడితో ఎంతో పుణ్యఫలం సంపాదించుకుంటారు. మీ శరీరం అంతా ఎంతో నూతన ఉత్తేజం, నూతన తేజస్సు మీ శరీరంలో కలుగుతాయి. ఆ స్వామివారు మిమ్మల్ని చల్లగా చూస్తారు. మీకు అన్ని శారీరక రుగ్మతులు, మానసిక రుగ్మతులు అన్నీ మీకు తొలగిపోతాయి అన్నమాట. ఒక్కసారి కొండెక్కడంతో అంత అద్భుతమైన ఫలితం మనకి లభిస్తుంది. సో మీరందరికీ కూడా త్వరలోనే వెంకటాద్రి నడిచెక్కే దివ్యమైన అనుభూతి మీకు అవకాశం ఆ శ్రీనివాసుడు సమర్పిస్తాడని మనసారా కోరుకుంటూ ఆ స్వామివారిని మనందరినీ చల్లగా చూడమని మరొక్కసారి ప్రార్థిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. సర్వే జనా సుఖినో భవంతు.